1996 మార్చి 6వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నల్గొండ జిల్లా తిరుమలగిరిలో ఎస్ఆర్ఎస్పీ రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ జిల్లా వర్ధనపేట నుంచి ప్రారంభమైన ఈ కాలువ నల్గొండ జిల్లా వేల్చాల గ్రామంలో ముగుస్తుంది. 14 మండలాలకు నీరందించేలా ఈ కాలువ పనులకు ప్రణాళికలు రూపొందించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని వైఎస్ సీఎం అయిన తర్వాత మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 38 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ కాలువ పనుల బడ్జెట్ పెరుగుకుంటూ పోయిందే తప్ప రైతులకు సాగునీరు అందలేదు. సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ కాలువ నిర్మాణం 18 ఏళ్లు దాటినా నేటికి కనీసం 1 ఎకరకు కూడా నీరందించని పరిస్థితి. కాలువలు ఎండిపోయి పిచ్చి మొక్కలు మొలిచాయి. భారీగా వర్షాలు కురిసేప్పుడు సాగునీటిని విడుదల చేస్తోంది ప్రభుత్వం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిరాశ మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి ఒకసారి శంకుస్థాపన చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమంలో కాలువని కోట్లాది రూపాయలు వెచ్చించి కాలువని చేయడం జరిగింది. ట్రయల్గా వాటర్ పంపించడం జరిగింది. మధ్యలో ఒకసారి సమ్మర్లో ఎండలో ఎక్కడ నీరు వాటర్ సప్లై మనకు అవసరం లేని టైంలో నీళ్ళు ఒక 10 రోజులు పంపించారు. అది వేస్ట్గా అయిపోయింది. ఇప్పుడు రైతులకు ఏ విధంగానైనా వాటర్ సప్లై పంపించేసి అన్ని విధాల సహాయ సహకారాలు చేసుకుంటూ నడిపేయాలని కోరుకుంటున్నాం. ఎన్నో పోరాటాల ఫలితంగా శంకుస్థాపన చేసిన శ్రీరామ్ సాగర్ కాలువలకు నేటికి సాగునీరు రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కెనాల్ తవ్వారు, కానీ అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి. ఈ కెనాలు సరైన విధంగా సరైన టైంలో నీళ్లు రాక చాలా ఇబ్బంది అవుతుంది. పోయిన సంవత్సరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మన కెనాల్ చాలా చోట్ల గండ్లు పడ్డాయి. ఆ గండ్లను మొత్తం పూడ్చి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నీరు అందియాలని కోరుకుంటూ, సాగునీరు వస్తుందని ఆశపడ్డ రైతులు కాలువ నిర్మాణానికి తమ భూములను దారాదత్తం చేశారు. కానీ నేటికి ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. దీంతో భూములు కోల్పోయిన రైతులు నిరాశ్రయులయ్యారు. శ్రీరామ్ సాగర్ కాలువ కట్టిరు కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. అది ఏమైనా కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్ గుత్తదారులకే శ్రీరామ్ సాగర్ కాలువ, కానీ అది రైతులకైతే కాదు. అది ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి కాలువ అని ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, నాణ్యత లేదు, ఎక్కడ లేవు, ఎక్కడ బ్రిడ్జిలు అక్కడనే పాడైపోతున్నాయి. మళ్ళీ కట్టినే కడుతురు, మళ్ళీ తీస్తారు, కానీ జనానికి అయితే ఉపయోగపడే కాలువ అయితే కాదు. కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన ఈ కాలువ వృధా కాకుండా కొత్త ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను చూపాలని కోరుతున్నారు రైతులు. లక్షల ఎకరాల బీడు భూములను సాగు చేసేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.